హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 49వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ ఊరిలోకి వచ్చాడు అన్న కబురు విన్నాడు విఆర్. అతడికి టెన్షన్ స్టార్ట్ అయింది. విఆర్ కంగారు పడటం చూస్తున్న సెల్వ కంట్రోల్ చేస్తూ, ఎందుకు విఆర్ టెన్షన్ పడుతున్నావు? ఇలా అయితే వాడికి ఈజీగా మనమే ఏదో చెయ్యాలి అనుకున్నామని తెలిసిపోతుంది. వాడికైతే ఆ అమ్మాయి కోసం ఇదంతా జరిగింది అని తెలియదు. ఇప్పుడు సిటీలోకి వచ్చాడుగా. ముందు అయితే నాయక్ ఎస్కేప్ అయ్యాడు అన్న విషయం తెలుసుకుని అటుగా పరుగులు తీసి ఎంక్వైరీ మొదలు పెడతాడు. వాడిని ఇప్పుడప్పుడే బయటకు రావద్దు అని చెప్పాను. సో వాడు దొరికే ఛాన్స్ లేదు. అలాగే వాడిని మనం తప్పించాము అనడానికి ఎవిడెన్స్ లేవు. ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా వాడికే అంటూ ఉండగా బయట ఏదో శబ్దం అయ్యింది. వాళ్ళు కంగారుగా బయటికి వచ్చారు. కళ్యాణ్ వెహికల్తో కాలమేఘంలో దూసుకు వస్తూ అడ్డంగా ఉన్న వెహికల్స్ని, ఎంట్రన్స్ గేట్ని బలంగా ఢీకొట్టి ఎంతో స్పీడ్గా వాళ్ళ ముందు కారు ఆపాడు. అంతే, విఆర్ గుండెల్లో దడ పుడుతుంది. అయిపోయాం అనుకుంటూ ఉంటే సెల్వ ఎంతో నిబ్బరంగా చూస్తూ ఉన్నాడు. కారు దిగిన కళ్యాణ్ ఆవేశంగా విఆర్ మీదకి వెళ్ళి అతడి కాలర్ పట్టుకుని గాల్లోకి లేపుతూ అక్కడి గోడకు ఆనించి, రేయ్ వెంకటరత్నం, నా కొడక, నీకెంత ధైర్యం నా భార్యని కిడ్నాప్ చెయ్యాలి అని చూస్తావు అంటూ డైలాగ్ వేశాడు. అతడికి పై ప్రాణం పైనే పోయింది. అక్కడి వాళ్ళకి సీన్ అర్థమయ్యింది. విఆర్పై దాడి చేస్తున్న కళ్యాణ్ చూసి అతడి మనుషులు ఆవేశంగా రేయ్ అంటూ వచ్చి అడ్డుకోబోయారు. కళ్యాణ్ వాళ్ళ వైపు ఒక్కచూపు చూసేసరికి వెనకడుగు వేశారు. ఎందుకంటే వాళ్ళంతా కళ్యాణ్ చేతిలో తన్నులు తిన్నవాళ్లే. అతడి దెబ్బలు రుచి చూసిన వాళ్ళు. అతడి మీదికి వెళ్లే సాహసం చేయలేదు. సెల్వ ఆవేశంగా అరుస్తూ, కళ్యాణ్ తొందరపడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ కాలితో ఒక్క తన్ను తన్నాడు. అతడు ఎగురుకుంటూ వెళ్ళి 10 అడుగులు అవతల పడ్డాడు. విఆర్ సెల్వ పరిస్థితి చూసి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని భయంగా కళ్యాణ్ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కళ్యాణ్ అరుస్తూ అతడి గొంతు పట్టుకుని, నీ చావు మూడిందిరా, అందుకే నా మిన్ని జోలికి వచ్చావు. నా తండ్రిని చంపిన నిన్ను చట్ట ప్రకారం శిక్షించాలని ఓర్పు వహించాను. కానీ నువ్వు అన్యం పుణ్యం తెలియని అమాయకురాలని ఎత్తుకు రావాలి అని చూశావు. నిన్ను చంపేస్తాను అంటూ ఊపిరి అందకుండా గొంతు నిలిమి బిగిస్తుంటే కింద పడ్డ సెల్వ అక్కడ ఉన్న విఆర్ మనుషులు భయంగా పరుగులు పెడుతూ వచ్చి కళ్యాణ్ని వెనుక నుండి పట్టుకుని లాగుతూ ఉన్నారు. విఆర్ అతన్ని విడిపించుకుని కింద పడ్డాడు. కళ్యాణ్ తనకి అడ్డం వస్తున్న వాళ్ళ తుక్కు రేకొడుతూ మళ్ళీ విఆర్ మీదకి వెళ్ళపోతే సెల్వ అడ్డుకుని, ఆగు, ఏ ఆధారంతో నువ్వు మాట్లాడుతున్నావు మిస్టర్ ఏసీపీ? అన్యాయంగా ఇంటి మీదకి వచ్చి వీధి రౌడీలా దాడి చేయటం గొప్ప కాదు. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. అలాంటప్పుడు సరైన సాక్ష్యాలు లేకుండా ఎలా అటాక్ చేస్తావు? నా స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే. నీ కారణంగా పదవి పోయింది. ఇప్పుడు ఇలా ఇంటి మీదకి వస్తే నీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది అని బెదిరించే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ అతడి మీదికి వెళ్ళి, ఏంట్రా బెదిరిస్తున్నారు? నా జాబ్ పోతే మిఠాయి కొట్టి పెట్టుకుంటాను, లేదా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటాను. వీధి రౌడీలా నేను మారాలి అనుకుంటే ఇక్కడ ఒక్కడిని విడిచిపెట్టాను. ముక్కలు ముక్కలుగా నరికి ఇప్పుడే వెళ్ళి వచ్చానుగా విశాఖ, అక్కడి బీచ్లో పడేస్తాను. నా కొడుకల్లారా, నాకే చట్టం సాక్ష్యాలు అంటూ సోది చెప్తున్నారా? నేను ఒక్క నిమిషం రూల్స్ పక్కన పెడితే మీలో ఒక్కడు మిగలడు. అయినా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నన్ను అటాక్ చేయాలనుకుంటే మిమ్మల్ని మగాళ్ళు అనరు. ఏమంటారో తెలుసుగా? అప్పుడు మధుని కిడ్నాప్ చేసి అఖిలాండేశ్వరపై నెగ్గాలి అని చూశావు. ఇప్పుడు మిన్నిని కిడ్నాప్ చేసి నన్ను అడ్డుకోవాలి అనుకున్నావు. తూ, నీ బతుకు. నీకు ఆడపిల్లలు తప్ప మగాళ్ళని ఎదుర్కోవటం చేత కాదురా, వేస్ట్ ఫెలో అంటూ ఉంటే విఆర్ ఇబ్బందిగా ఫేస్ పెట్టాడు. కళ్యాణ్ రెచ్చిపోయి అంటున్నాడు, రేయ్, నీకు తెలుసు నా భార్య అంటే నాకు ప్రాణం అని. దాని జోలికి వస్తే ఎవరి ప్రాణం తీయటానికైనా క్షణం ఆలస్యం చేయను. విశాఖలో గందరగోళం చేయించింది మీరే అని నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, మీరు మగాళ్ళు అయితే నన్ను అటాక్ చేయండి. కాదు, మేం మగాళ్ళం కాదు అంటే ఆడవాళ్ళ జోలికి రండి. ఏం పర్లేదు, వచ్చిన చోటే పాతేస్తాను. ఇదే లాస్ట్ ఛాన్స్. మిమ్మల్ని చంపకుండా వదిలి వెళుతున్నా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కసితీర విఆర్ పేస్ మీద ఒక పంచి ఇచ్చి అక్కడి నుండి వెనక్కి తిరుగుతూ చిటికలు వేస్తూ అంటున్నాడు.
మీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎన్నో రోజులు బయట ప్రపంచంలో తిరగలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే కేవలం 70 రోజులు మాత్రమే. ఆ తర్వాత మిమ్మల్ని నా నుండి దేవుడు కూడా రక్షించలేడు అంటూ మెరుపులు మెరిపిస్తూ అరిచి చెప్పి అందరి గుండెల్లో కంగారు పుట్టించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు గందరగోళంగా మారాయి. మొత్తం దుమ్మిరేగి అన్నీ పగిలిపోయాయి. విఆర్ మనుషులు దూరంగా విసిరేసినట్టు కింద పడి ఉన్నారు. కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్తో సెల్వ వెన్ను విరిగినంత నొప్పి కలుగుతుంది. అందరికంటే ఎక్కువ విఆర్ ముక్కు మూతి ఏకమైనట్టు రక్తం వస్తూ ఉంది. గొంతు దగ్గర రక్తం గడ్డకట్టినట్టు వాచిపోయి ఉంది. ఆయాసంగా ఊపిరి అందలేదు అన్నట్టు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే సెల్వ అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అతడికి బీపీ, షుగర్ ఇంకా కొన్ని రోగాలు ఒకేసారి దాడి చేశాయి. డాక్టర్ పరీక్షించి ట్రీట్మెంట్ చేస్తూ బయటికి వచ్చి, ఏం జరిగింది? విఆర్ గారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మెడిసిన్ సపోర్ట్ చేయటం లేదు. ఏదో విషయంలో భయపడ్డట్టు ఉన్నారు. ఆ దెబ్బలు ఏంటి? ఎవరో గొంతు పట్టుకుని నులిమినట్టు, మొహం మీద కొట్టినట్టు ఉంది అని అడుగుతుంటే సెల్వ అతడితో పాటు ఉన్న విఆర్ అనుచరులు కంగారుగా చూశారు. సెల్వ తడబడుతూ, అదేం లేదు డాక్టర్ గారు, నడుపుతూ కింద పడ్డాడు అంతే. ముందు అయితే ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ అని అడిగాడు. అవతలి డాక్టర్ అనుమానంగా చూస్తూ ఓకే అని లోపలికి వెళుతూ అనుకుంటున్నాడు. ఎవడో ఈయన్ని ఉతికేసినట్టు ఉన్నాడు. ఇంకెవరు? ఆ ఏసీపీ సింగం గారే అయి ఉంటాడు. ఈయన్ని కొట్టే ధైర్యం ఆయనకి తప్ప ఇంకెవరికి ఉంది? ఆ దెబ్బలు చూస్తే తెలియటం లేదా? అవి కళ్యాణ్ సార్ కొట్టిన దెబ్బలే. అసలు విషయం చెప్తే పరువు పోతుంది అని అబద్ధాలు చెప్తున్నారు అనుకుని ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ మాటలు ఒక విలేకర్ చెవిలో పడ్డాయి. ఇంకేముంది, బ్రేకింగ్ న్యూస్ అంటూ దుమ్ము రేపుతూ వార్తలు వస్తున్నాయి. నిమిషాల్లో అక్కడికి అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు మైకులు పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. సెల్వ వాళ్ళని అడ్డుకుంటూ, ఏసీపీ విఆర్ని ఎందుకు కొడతాడు? ఆయన కాసేపటి క్రితమే విశాఖ నుండి ఇక్కడికి వచ్చాడు. అతడికి విఆర్తో ఏం గొడవ అవుతుంది? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం విఆర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి అంటూ ఉంటే న్యూస్ ఛానల్ వాళ్ళు తమ ఇష్టానికి న్యూస్ వేస్తూ, కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి కాసేపే అయ్యింది, కానీ ఆయనకి కాసేపు చాలు ఎవరు దుమ్ము అయినా దులపటానికి. ఆయన ఇతని కొట్టారు అంటున్నారు కొందరు, కానీ ఎందుకు కొట్టారు ఇంతవరకు తెలియలేదు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న విఆర్ గారు మేలుకుని చెప్పే వరకు అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇందులో నిజం ఎంత ఉంది? విఆర్ లాంటి వారిని కొట్టే దమ్ము ఒక్క ఏసీపీ సింగంకే ఉంది అంటే ఎస్ అని, కాదు అంటే నో అని టైప్ చేయండి అంటూ ఎవరి రేటింగ్ వాళ్ళు పెంచుకుంటూ నానా హంగామా చేస్తూ ఉంటే సెల్వ ప్రెస్ మీద సీరియస్ అవుతూ అరుస్తూ ఉన్నాడు. నా స్నేహితుడు యాక్సిడెంట్ వల్ల గాయపడ్డాడు, చెప్తే అర్థం కావటం లేదా? అంతా ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ ఉంటే ప్రెస్ వాళ్ళు అతన్ని వీడియో తీస్తూ, నిజాన్ని ఎందుకు సార్ దాస్తారు? ముందైతే విఆర్ గారు కోలుకొని మా ముందుకు వచ్చి చెప్పమనండి, నన్ను ఏసీపీ సింగం కొట్టలేదు, నాకు యాక్సిడెంట్ అయ్యింది అని. మేము అదే న్యూస్గా వేస్తాం అంటూ ఉన్నారు. సెల్వ మండిపడుతూ, మీది న్యూస్ కాదు న్యూసెన్స్. ప్రాణాలతో పోరాడుతున్న వాడిని వచ్చి మీ ముందు మాట్లాడమని అడుగుతున్నారు. బుద్ధి ఉండాలి. విఆర్ కోలుకొని నార్మల్ అయితే అన్ని విషయాలు తన నోటితో చెప్తాడు. అంతవరకు దయచేసి సైలెంట్గా ఉండనివ్వండి అని చెప్పి పంపిస్తూ ఉన్నా వాళ్ళు అక్కడే ఆ చుట్టుపక్కల నుండి న్యూస్ చెప్పుకుంటూ పండగ చేసుకుంటూ ఉన్నారు. విఆర్ మనుషులు ఆ ఏసీపీ కొట్టిన కొట్టుడికి చుక్కలు కనిపిస్తే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళ టార్చర్కి ఉన్న మతి కూడా పోయేలా ఉంది అన్నా అంటూ సెల్వ వైపు చూశారు. సెల్వ కోపంగా చూస్తూ, ఆ కళ్యాణ్కి నరకం చూపిస్తాను, చూస్తూ ఉండండి. వాడి నోటితో వాడే అన్నాడు అతడి భార్య వాడి ప్రాణం అని, దాన్ని వాడికి కాకుండా చేసి విలువలలాడేలా చేస్తాను అని శపథం చేస్తుంటే అతడి మనుషులు, అన్న ఇంకా మీకు ఆ కళ్యాణ్ పెళ్ళాన్ని ఎత్తుకురావాలి అనే ఉందా? మమ్మల్ని మాత్రం ఆ కిడ్నాప్లో చేర్చకండి, మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేశారు. సెల్వ ఆలోచిస్తూ, మీరు కాదురా, ఇందుకు వేరే వాళ్ళు కావాలి, నేను చూసుకుంటాను అంటూ ఉండగా డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చి కొన్ని గంటల వరకు ఆయనకి స్పృహ రాదు, ప్రస్తుతం అతడికి రెస్ట్ అవసరం, బట్ ప్రాణాపాయం లేదు అని చెప్పి వెళ్ళాడు. అమ్మయ్య అనుకున్నారు అంతా.
వాళ్ళకి ఒళ్ళంతా నొప్పులు. కళ్యాణ్ దెబ్బలు మామూలుగా ఉండవు, తెలిసిందేగా. అంతా ఒకచోట కూర్చుని ఉన్నారు. కళ్యాణ్ ఇవ్వాల్సిన డోస్ ఇచ్చి అక్కడి నుండి ఇంటికి చేరుకునే పనిలో ఉన్నాడు. మిన్ని త్వరగా రమ్మంది అంటూ వెళుతూ ఉన్నాడు. అతడికి స్టేషన్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాయక్ ఎస్కేప్ అయ్యాడు అని. అంతే, కళ్యాణ్కి అర్థమైంది. మేము లేని టైం చూసి ఆ నాయక్ని తప్పించే ప్లాన్ చేశారు. వీళ్ళకి హెల్ప్ చేసింది ఖచ్చితంగా పారిష్, చెప్తా వాడి సంగతి అని ఆవేశంగా స్టేషన్ చేరుకున్నాడు. విజయ్ కళ్యాణ్ కోసం చూస్తూ ఉన్నాడు. అసలే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నాయక్ మిస్ అయ్యాడు, ఇంకెంత కోపంగా ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అని కాస్త కంగారు పడుతూ ఉంటే న్యూస్ ఛానల్స్ చేస్తున్న బ్రేకింగ్ న్యూస్ కనిపించింది. విఆర్ అస్వస్థతతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన్ని పచ్చడి కింద ఎవరో కొట్టారు. ఆ కొట్టింది ఏసీపీ సింగం అనే వార్తలు వస్తున్నాయి. నిజంగా ఆయన కొట్టింది ఏసీపీ సింగం అనుకుంటున్నారా? అవును, అయితే ఎందుకు కొట్టారు? మరి సెల్వ గారు ఎందుకు నిజాన్ని దాస్తున్నారు? యాక్సిడెంట్ అని అబద్ధం ఎందుకు చెబుతున్నారు? అసలు ఏం జరిగింది అని వార్తలు అదే పనిగా వస్తుంటే విజయ్ కంగారు పడ్డాడు. ఇదేంటి, కళ్యాణ్ వాడిని చంపేసే ప్రయత్నం చేశాడా? వాడికి ఏమైనా అయితే హో నో అంటూ టెన్షన్గా ఉన్నాడు. అక్కడే ఉన్న పారిష్ ఇంకాస్త టెన్షన్ అవుతూ, ఆ ఏసీపీని కొట్టి ఉంటాడు. నాయకిని వాళ్ళే దాచారు అని అతడికి తెలుసు, అందుకే వెళ్ళి చెత్త కొట్టి ఉంటాడు. వాళ్ళకి హెల్ప్ చేసిన నా పరిస్థితి ఏంటో అని భయంగా చూస్తూ ఉన్నాడు. అంతలో అతడి కళ్ళకి దూరంగా జూలు విదిల్చి వస్తున్న సింహంలా నడుచుకుంటూ కళ్యాణ్ రావటం కనిపించింది. అంతే, పారిష్ గుండె హడలిపోయింది. కళ్యాణ్ సీరియస్గా స్టేషన్ లోపలికి వచ్చాడు. అతడు నేరుగా పారిష్ మీదకి వెళ్ళాలి అనుకుంటే విజయ్ దారిలో అడ్డుకుని, ఏంటిది కళ్యాణ్, నువ్వు వియాన్ని చచ్చేలా కొట్టావా? ఎందుకు అంత ఆవేశం? వాడికి ఏమైనా అయితే నువ్వు ఇరుక్కుంటావురా. వాణ్ణి చంపడం నీ లక్ష్యం కాకూడదు. నేరం చేసిన వాళ్ళని చట్టానికి పట్టించాలి అని నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది. అందుకే అటు అఖిలాండేశ్వర్ని ఇటు విఆర్ని మనం సమాజంలో ఇంకా తిరగనిస్తున్నాము. అందుకు కారణం నీకు తెలుసు. వాళ్ళు చేసిన నేరాలకి సాక్ష్యాలు కావాలి. అలాగే 3 నెలలు టైం ఉంది అనుకున్న టైంకి అంతా పూర్తి చేసి పాపం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేయాలి. ప్లీజ్ రా, ఆలోగా నువ్వు తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోకు, ఆవేశం అదుపు చేసుకో అంటూ ఉంటే కళ్యాణ్ అన్న మాటలు పట్టించుకోలేదు. వాడికేం కాదు, టెన్షన్ అవ్వకు. ఇంటికి నాయక్ ఎప్పుడు తప్పించుకున్నాడు? ఆ సమయంలో ఆన్ డ్యూటీలో ఎవరు ఉన్నారు? ఆ ఏరియా స్టేషన్ వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరా డేటా తెప్పించు వెంటనే అంటూ ఆర్డర్ వేశాడు. విజయ్ విసుకుంటూ, నీ మాట నీదే కానీ నా మాట వినవే అని కోపంగా చూస్తూ ఉంటే కళ్యాణ్ చిన్నగా నవ్వి, నాయక్ ఎస్కేప్ అవుతాడు అని నాకు ముందే తెలుసు, టెన్షన్ అవ్వకు. వాడు నా నుండి తప్పించుకోలేడు. వాడి మానసిక స్థితి బాగుంది అనటానికి వాడు హాస్పిటల్ నుండి తప్పించుకోపోవటమే సాక్ష్యం. ఇంకా వాడు శిక్ష అనుభవిస్తాడులే, టెన్షన్ అవ్వకు. నా ప్లాన్ నాకు ఉంది అని నమ్మకంగా చెప్పి అన్నయ్యని కూల్ చేస్తూ, ప్లీజ్ కాస్త త్వరగా ఎంక్వైరీ చేయించు డిఎస్పీ అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంటే విజయ్ చిన్నగా నవ్వి, ఓకే ఇంకా చాలు యాక్టింగ్ అంటూ ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో ప్రెస్ వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు కాస్త జాగ్రత్తగా కళ్యాణ్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, మాజీ ఎమ్మెల్యే విఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి చాలా చోట్ల గాయాలు ఉన్నాయి. ఆయన మీరే కొట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఈ క్రమంలో ఇంకో వార్త వెలుగులోకి వచ్చింది. విఆర్ గారు అరెస్ట్ కావడానికి కారణమైన నాయక్ హాస్పిటల్ నుండి తప్పించుకున్నాడు అని తెలిసింది. అతడు ఎస్కేప్ అవ్వటం, మీరు సిటీలో లేకపోవటం అంతా విఆర్ ప్లాన్ అని మీరు విఆర్ని కొట్టారా? తప్పించుకున్న నేరస్తుడు ఆయన అండర్లో ఉన్నాడు అని మీరు డౌట్ పడుతున్నారా అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే కళ్యాణ్ చిన్నగా నవ్వి, నేను విఆర్ని కొట్టలేదు అని చెప్పను. అసలు విషయం ఏమిటి అనేది విఆర్ గారే చెప్పాలి. ఈ వార్త ఎలా బయటకు వచ్చింది? నేను ఆయన కొట్టాను అంటూ ఎవరు ప్రచారం చేశారు? అందులో నిజం ఎంత ఉంది? స్వయంగా ఆయనే చెప్పాలి. నేను ఎలా చెప్తాను? ఇప్పుడు నేను కొట్టలేదు అంటే కళ్యాణ్ గారు తప్పించుకోవాలి అని చూస్తున్నారు అంటారు. కొట్టాను అంటే నాయక్ని విఆర్ నిజంగా దాచాడా అంటారు. వీటన్నిటికీ ఆన్సర్ విఆర్ మాత్రమే చెబుతారు. ముందు అయితే ఆయన్ని కోలుకొనివ్వండి ప్లీజ్, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు ఓకే సార్ అంటూ అతడు మాట్లాడింది లైవ్ చూపిస్తూ వెళ్ళిపోయారు.
విజయ్ కళ్యాణ్ చెప్పిన పని చేయాలి అంటూ కొందరు సిబ్బందితో అటుగా వెళ్ళాడు. కళ్యాణ్ స్టేషన్లో ఎవరినో వెతుకుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో అతడికి తెలుసు. అందుకే కంగారుగా దాక్కుని చూస్తూ ఉన్నాడు. అతడే పారిష్. అతన్ని చేరుకున్న కళ్యాణ్ భుజం మీద చేయి వేశాడు. వెనక వైపుగా ఉన్న పారిష్ ఉలిక్కిపడి చూశాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, ఏంటి అంత షాక్ అయ్యావు? నేనేనయ్యా, వీసాక వెళ్ళి వచ్చానుగా. స్టేషన్లో అందరూ కనిపించారు, నువ్వు కనిపించలేదు ఏంటి అని వెతుక్కుంటూ వచ్చాను. రా, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం అని పిలిచాడు. పారిష్ భయంగా చూస్తూ అతడి వెంట వెళ్ళాడు. కళ్యాణ్ క్యాబిన్లో కూర్చుని పారిష్ ముందు టీ కప్పు పెట్టి, తాగండి సార్ అంటూ దీర్ఘం తీశాడు. అతడు కంగారుగా, సార్ ఏంటి సార్ విషయం? నేను ఏం చేయలేదు సార్ అని సంజాయిషి చెప్పుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, నువ్వేం చేసావు అని నేను అనలేదులే, టీ తాగు అని చెప్పి అతడు ఒక కప్పు అందుకుని తాగుతూ, ఇంతకీ నాకు ఒక విషయం చెప్పు, మీ విఆర్ని ఎవరు కొట్టారు అంటావు? అంతా నేను కొట్టాను అంటున్నారు. నువ్వు ఆ మాటలు నమ్ముతున్నావా అంటూ అడిగాడు. పారిష్ ఒళ్ళు చెమటతో తడిసిపోయి ఉంది. అతడు కంగారుగా, నాకేం తెలియదు సార్, నేనైతే నమ్మటం లేదు సార్, మీరు పట్టించుకోవద్దు సార్ అంటూ వినయం నటిస్తూ ఉంటే కళ్యాణ్ అతడి మీదికి సీరియస్గా వెళ్ళి, నమ్మాలి పారిష్, నువ్వు నమ్మాలి. కొట్టింది నేనే, చంపలేదు సంతోషం. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఎందుకో తెలుసా? నాయక్ ఎస్కేప్కి హెల్ప్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నిన్ను కూడా ఆ విఆర్ పక్క బెడ్పై సెట్ చేయాలి అనుకుంటున్నా. ఏమంటావు అంటూ స్టైల్గా ఒక లుక్ ఇచ్చాడు. అంతే. పారిష్ భయపడిపోయి, సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి, పిల్లలు గలవాణ్ణి, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. కళ్యాణ్ కోపంగా చూస్తూ, నేను ఎవరిని విడిచిపెట్టను మిస్టర్ పారిష్. నిన్ను ఇంతవరకు కొట్టకుండా ఉండటానికి కారణం నీ ఒంటి మీద ఉన్న యూనిఫారం. దానికి రెస్పెక్ట్ ఇచ్చి కంట్రోల్ చేసుకున్నా. నువ్వు ఈ ఎస్కేపింగ్లో హెల్ప్ చేశావని ప్రూఫ్ అయితే సస్పెండ్ చేయించడం, ఆ తర్వాత పచ్చడి చేయడం నాకు నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పటికీ వదిలేస్తున్నా, కాస్త రిలాక్స్ అవ్వు. మొదట నాయక్, ఆ తర్వాత నువ్వు అయిపోతారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి బయటకు పొమ్మన్నాడు. పారిష్ గజగజ వణికిపోతూ అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. కళ్యాణ్ చకచక ఎంక్వైరీ చేస్తూ రమేష్కి కాల్ చేశాడు. అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ టైం రమేష్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటం. అందుకే కళ్యాణ్ కాస్త కంగారు పడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతడే కాల్ చేస్తాడు అని అనుకుని నాయక్ ఎటు వెళ్ళాడో తెలుసుకునే పనిలో ఉన్నాడు. టీవీలో విఆర్ న్యూస్ చూసి అఖిలాండేశ్వరి షాక్ అయింది. అలాగే అన్న తనని హాస్పిటల్లో ఉంటే వచ్చి పరామర్శించాడు. నేను వెళ్ళి పరామర్శించి వస్తాను. అప్పుడు నేను ఆ కళ్యాణ్ వల్ల హాస్పిటల్ బెడ్ ఎక్కితే ఇప్పుడు నా అన్న ఆ కళ్యాణ్ చేతిలో దెబ్బలు తిని హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. పోనీలే, నేను ఒక్కతినే పరువు పోగొట్టుకోలేదు, ఆ విఆర్ కూడా బుక్ అయ్యాడు, సంతోషంగా ఉంది అని ఆవిడ పిఏని వెంట పెట్టుకుని ఏడుపు రాకపోయినా అన్న మీద ప్రేమ ఒలకపోస్తూ హాస్పిటల్ చేరుకునే పనిలో పడింది. హాస్పిటల్లో ఉన్న విఆర్కి మెలకువ వచ్చింది. ప్రస్తుతం బీపీ కంట్రోల్ అయ్యింది. అతన్ని సెల్వ వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో సెల్వ పరుగులు పెడుతూ వెళ్ళాడు. విఆర్ చాలా ఫీల్ అవుతూ, సెల్వ, ఆ కళ్యాణ్ అంతు చూడాలి, నన్ను ఏ స్థితికి తెచ్చాడో చూసావుగా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. సెల్వ ధైర్యం చెబుతూ, నువ్వేం ఫీల్ అవ్వకు, వాడి సంగతి చూద్దాం. ముందు అయితే మీడియా మీద పడుతుంది. అందరికీ ఒకటే డౌట్, నిన్ను కళ్యాణ్ కొట్టాడు అని. లేదు అని ఎంత చెప్పినా యాక్సిడెంట్ అయ్యింది అంటున్నా వినటం లేదు. ఇష్టానికి న్యూస్ రాస్తున్నారు. ఎవరైనా వచ్చి అడిగితే కార్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పు అన్నాడు. విఆర్ కోపంగా, ఎందుకు ఆ కళ్యాణ్ కొట్టాడు అనే చెప్తాను, వాణ్ణి సస్పెండ్ చేయాలి అంటాను అని ఆవేశపడుతుంటే సెల్వ కంట్రోల్ చేస్తూ, లేదు విఆర్, ఇప్పుడు వాడి పేరు చెప్తే వాడు హీరో అవుతాడు, నువ్వు ఇంకా వాల్యూ లేకుండా పోతావు. అంతేకాకుండా నాయక్ మిస్సింగ్ మన ప్లాన్ అని నిన్ను కొట్టి ఉంటాడు అనే పుకారు వచ్చింది. నువ్వు ఇప్పుడు వాడి పేరు చెప్పటం వాడిని హీరోని చేసినట్టే. వద్దు, నేను చెప్పింది చెయ్యి అని ట్రైనింగ్ ఇచ్చాడు. అంతలో మీడియా విఆర్ చుట్టూ చేరి, ఏమైంది సార్ మీకు, ఎవరు మిమ్మల్ని కొట్టారు అని అడుగుతుంటే విఆర్ మూలుగుతూ, నన్ను కొట్టేదాము ఎవరికి ఉంటుంది, అసలు మీకు ఎందుకు వచ్చింది డౌట్, నేను కార్ యాక్సిడెంట్ అయ్యి గాయాల పాలు అయ్యాను అంతే, మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్లీజ్ అంతా వెళ్ళండి,
నన్ను విసిగించకండి అంటూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ, అంటే మిమ్మల్ని కళ్యాణ్ గారు కొట్టలేదా సార్ అని అడిగారు. విఆర్ పరిస్థితి దారుణంగా ఉంది అబ్బా అంటూ మూలిగి పొండి అందరూ అన్నాడు. డాక్టర్ వచ్చి ఆయనకు రెస్ట్ అవసరం, ఎవరు ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ వెళ్ళండి అని చెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్ళిన 2 నిమిషాలకి అఖిలాండేశ్వరి ఏడుపు రాగాలు తీస్తూ, అన్నయ్య నీకేమైంది అంటూ అతడి బెడ్ దగ్గరికి వచ్చింది. ఆవిడ రావటంతో ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు విఆర్. ఆమె మాత్రం మనసులో అనుకుంది, ఆ కళ్యాణ్ గడి కుమ్మేసి ఉంటాడు, కానీ ఎందుకు కుమ్మాడబ్బా అనుకుంటూ బయటపడకుండా అసలు ఏం జరిగింది, పులిలా ఉండే నువ్వు ఇలా గాయాలు పాలు అయ్యావు ఏంటి అని రాగాలు తీస్తూ ఉండటంతో విఆర్ నోరు తెరవక తప్పలేదు. అఖిల ఏసీపీ నన్ను చంపేంత పని చేశాడు అంటూ జరిగింది అంతా చెప్పాడు. అఖిల కోపంగా చూస్తూ, వాడికి ఎంత ధైర్యం, నా అన్న మీద చేయి చేసుకుంటాడా, వాడి ఎంత చూస్తాను, ముందైతే నువ్వు ఆ జ్యోతిని కిడ్నాప్ చేసే ఆలోచన మానుకో అన్నయ్య, నీకు చెప్పానుగా ఆ పిల్ల కాదు మనకు కావాల్సింది, దాని భర్త ప్లేస్లో ఉన్న కళ్యాణ్ సంతకాలు. జగన్నాథం అంతా ప్లాన్ చేశాడు, ఇంకా నాకు వదిలే, ముందు అయితే సుగుణ నా దారికి వచ్చింది, ఇప్పుడు వాడి అన్న విజయ్ కూడా నా దారికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నా, త్వరలో మొత్తం ఫ్యామిలీ నా ఇంటికి వచ్చేలా చేస్తా, కళ్యాణ్ నన్ను నమ్మేలా నేను మారాను అనుకునేలా చేసి వాడి చేత సుగుణ సంతకాలు చేయించి ఇచ్చేలా చేసి అప్పుడు వాళ్ళని నీకు అప్పచెప్తాను. మనకి టైం తక్కువ ఉంది, 70 రోజుల్లో పద్మభూషణ్ మీడియా ముందు జ్యోతిర్మయి తండ్రి వీలునామా విషయం బయట పెడతాడు. అందరికీ కళ్యాణ్ ఆస్తికి హక్కుదారి అని తెలుస్తుంది. నేను చట్ట ప్రకారం ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డే అతడు నేను ఇదంతా హ్యాండిల్ చేయలేను అని తిరిగి నాకు రాసి ఇచ్చినట్టు పేపర్స్ ఉంటాయి. వాళ్ళు విదేశాలు వెళ్ళినట్టు సాక్ష్యాలు ఉంటాయి. కానీ మొత్తం అందరూ పైలోకానికి పార్సల్ అయిపోతారు. ఇంకా మనకి అడ్డే లేకుండా పోతుంది. ఆస్తి చెరుసగం పంచుకోవచ్చు, ఏమంటావు అని అడిగింది. విఆర్ లెక్కలు వేరేగా ఉన్నా ఆవిడ ప్లాన్ బాగుంది అన్నట్టు సరే అన్నాడు. ఆవిడ నవ్వుతూ రెస్ట్ తీసుకోండి అని చెప్పి పిఏతో కలిసి బయటకు వచ్చింది. సెల్వ విఆర్ వైపు చూస్తూ, ఈవిడ చెప్పిన ప్లాన్లో మనకి లాభం కనిపించడం లేదు విఆర్, ఆస్తి ఆమెకు తిరిగి రాసి ఇచ్చేస్తే నీకు సగం ఎలా వస్తుంది, నువ్వు ఆమెని నమ్మకు అంటూ ఉంటే విఆర్ సీరియస్గా చూస్తూ, అఖిల సంగతి నాకు తెలుసు, సొంత అన్నని ఆస్తి కోసం అరెస్ట్ చేయించింది, నా చేత అడ్డమైన పనులు చేయించింది, ఇప్పుడు ఇలా వచ్చి ఏడుపు రాగాలు తీస్తూ ఉంటే నమ్మేస్తానా, నాకు తెలుసు కావాల్సింది కళ్యాణ్ సంతకాలు అని, అందుకే వాడు నన్ను చంపేంత పని చేస్తున్నా నా వద్ద గన్ను ఉండి కూడా వాడిని షూట్ చేయలేదు. వాడు సంతకాలు చేస్తాడు ఆస్తి రాసిచ్చినట్టు, కానీ అఖిలకి కాదు నాకు. అందుకు మార్గం వాడి భార్య కిడ్నాప్, అందులో ఎలాంటి మార్పు లేదు. వాడి పెళ్ళాన్ని కిడ్నాప్ చేయాలి అంటే నేను మగాణ్ణి కాదు అనుకోమన్నాడు, అలాగే అనుకుంటా. నాకు వాడి ఓటమి కావాలి, వాడి కళ్ళల్లో భయం కావాలి, ఇంకే విషయంలో వాడు భయపడడు. కేవలం ఆ అమ్మాయి వాడి వీక్నెస్ అంతే, ఆమెను ఎత్తుకు రావాలి. నువ్వేం చేస్తావో ఏమో, అఖిల వద్దు అన్నా సరే మనం ఆ పిల్లని టార్గెట్ చేసి తీరాలి, టైం లేదు అంటూ స్థిరంగా చెప్పాడు. సెల్వ సరే అని చెప్పి రెస్ట్ తీసుకో నేను చూసుకుంటా అని మాట ఇచ్చాడు. విజయ్ నాయక్ తప్పించుకున్న హాస్పిటల్ వద్దకు వచ్చి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. నాయక్ ఎలా తప్పించుకుపోయాడు, ఎవరు వాడికి సహాయం చేశారు ఆరా తీస్తూ ఉంటే ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. బట్ అతడు గోడ దూకిపోతూ ఆగి ఉన్న వెహికల్ ఎక్కాడు. ఆ వెహికల్లో ఎవరో అతడి కోసం వెయిట్ చేస్తుండటం సీసీలో తెలుస్తుంది. ఆ వెహికల్ నెంబర్ దొరికింది, దాన్ని ఎంక్వైరీ చేయించే పనిలో ఉన్నారు. బట్ గుడ్ రిజల్ట్ దొరుకుతుంది అనే నమ్మకం లేదు. వెహికల్ దొంగిలించింది అవ్వచ్చు, బట్ ఎందుకన్నా మంచిది అని ఎంక్వైరీ చేస్తున్నారు. కళ్యాణ్ వద్దకు విజయ్ వచ్చి విషయం చెప్పాడు. నాయక్ పక్కా ప్లాన్తో ఎస్కేప్ అయ్యాడు, మనం లేని టైం చూసి వాడిని తప్పించారు అని తెలుసుకున్న విషయాలు చెప్పాడు. వెహికల్ నెంబర్ దొరికింది, ఎంక్వైరీ చేస్తున్నారు అంటూ ఉండగా ఆ వెహికల్ ఎవరిదో తెలిసింది. అంతేకాదు విజయ్ అనుకున్నట్టు ఆ వెహికల్ వారం రోజుల క్రితం దొంగిలించబడింది అని కంప్లైంట్ ఉన్నట్టు తెలిసింది. వెంటనే వెహికల్ ఓనర్ని పిలిపించండి అంటూ ఆర్డర్ వేశాడు. కళ్యాణ్ చిన్నగా నిట్టూరుస్తూ, నో విజయ్, ఫలితం ఉండదు. వెహికల్ కాదు మనకి కావాల్సింది, హాస్పిటల్ సెక్యూరిటీ. నేను నీతో వస్తాను,
మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ విజయ్తో కలిసి అక్కడికి చేరుకుని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంది, ఒక మానసిక స్థితి సరిగా లేని పేషెంట్ బయటకు పారిపోతుంటే ఎవరూ చూడలేకపోవటం ఏమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ సీరియస్ అయ్యాడు. నాయక్ తప్పించుకున్న టైం చెబుతూ అడిగాడు. ఆ టైంలో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు అని వాళ్ళని పిలిచి విచారణ చేస్తుంటే వాళ్ళు కంగారుగా ఒక విషయం చెప్పారు. సార్, అదేంటో తెలియదు, ఇక్కడ పేషెంట్స్ అంతా అతడు తప్పించుకునే టైంలో చాలా గొడవ చేశారు. వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా కష్టమైంది. 4 వైపులా ఉన్న సెక్యూరిటీ ఒకే చోటికి రావటం జరిగింది. సుమారు 10 నిమిషాలు గొడవ చేసేశారు. అంతా నెమ్మదిగా అందరినీ కంట్రోల్ చేసి లోపలికి పంపించాం అని చెప్పారు. విజయ్ గొడవ జరిగిన ప్రదేశం చూపించమని అడిగాడు. ఓపెన్ గ్రౌండ్లా ఉన్న ప్లేస్ చూపించారు. కళ్యాణ్ ఆ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా అని చూశాడు. ఉన్నాయి. అంతే, వెంటనే ఆ డేటా చెక్ చేశారు. సెక్యూరిటీ అన్నట్టు అక్కడి పేషెంట్స్ చాలా గొడవ చేస్తున్నారు. మొత్తం 6 ఆయాలు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ అంతా అక్కడే ఉన్నారు. అంతలో ఒక ఆయా వెనక్కి వెళ్ళటం తెలుస్తుంది. ఆవిడ ఎందుకో కంగారుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు, అక్కడ ఎక్కడా నాయక్ లేడు. ఖచ్చితంగా నాయక్ని ఆవిడే తప్పించి ఉంటుంది అని కళ్యాణ్ ఆవిడ్ని పిలవమన్నాడు. అక్కడి సిబ్బంది ఆవిడ హెల్త్ బాగోలేదు, లీవ్లో ఉంది అని చెప్పారు. అంతే, కళ్యాణ్, విజయ్ ఒకరిని ఒకరు చూసుకుని ఆవిడ అడ్రస్ ఇవ్వండి, అలాగే ఆమెపై ఎంక్వైరీ చేస్తున్నారు అనే విషయం బయట పెట్టకూడదు అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చారు. అప్పటికే చాలా ఆలస్యమైంది. విజయ్ కాలు నొప్పిగా ఉంది. అందుకే అతన్ని ఇంటికి వెళ్ళమని చెప్పి కళ్యాణ్ రమేష్కి కాల్ చేశాడు. నో రెస్పాండ్. ఇదేంటి వింతగా, నా ఫోన్ కాల్ అటెండ్ కావటం లేదు ఏంటి? ఇలా ఎప్పుడు చేయడే, ఏదో జరిగింది అని సందేహపడుతూ అతడి టీంకి కాల్ చేసి రమేష్ కోసం ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. విశాఖ నుండి వచ్చాక రమేష్ తమను కాంటాక్ట్ అవ్వలేదు అని, కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ అటెండ్ చేయటం లేదు అని చెప్పారు. కళ్యాణ్కి కంగారు కలిగింది. ఏదో జరిగింది అనుకుంటూ అతడు ఉండే ఇంటికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు. ముందుగా అతడి టీంకి ఆర్డర్స్ ఇచ్చాడు. రమేష్ మీతో కలిసి వచ్చాడు కానీ ఇప్పుడు రెస్పాన్స్ లేదు అంటే ఏమైనట్టు తెలుసుకోండి. నేను రమేష్ ఇంటికి వెళుతున్నా, మీకు ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పాలి అంటూ సీరియస్గా ఆర్డర్స్ ఇచ్చి రమేష్ ఉంటున్న ఫ్లాట్కి చేరుకున్నాడు. అక్కడ రమేష్ లేడు. రూమ్ లాక్ చేసి ఉంది. అతడికి టెన్షన్ ఎక్కువ అయ్యింది. ఫ్లాట్ సెక్యూరిటీని అడిగాడు. రమేష్ ఇక్కడికి వచ్చాడా అని. అతడు రాలేదు అని చెప్పారు. అంతే, ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థమవుతుంది. ఇంకా ఆలోచించకుండా రమేష్ ఉంటున్న ఇంటి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అక్కడంతా చెక్ చేశాడు. అనుమానించే ఎలాంటి ఆధారాలు లేవు. అతడికంటూ ఒక బుక్ పడింది. చూడబోతే ఏదో డైరీ ఉంది. అది తీసి తెరవాలి అనుకున్నాడు. అంతలో అతడి సిబ్బంది కాల్ చేశారు. రమేష్ ఆచూకీ తెలిసింది, మీరు రావాలి అని. అంతే, కళ్యాణ్ ఈజిట్ వెంటనే వస్తున్నా అని చేత బుక్ పట్టుకునే బయటకు వచ్చాడు. మార్గం మధ్యలో అతడి సిబ్బంది విషయం చెప్పారు. రమేష్కి ప్రమాదం జరిగింది, అతన్ని హాస్పిటల్కి చేర్చారు అంటూ అతడు తట్టుకోలేని మాట చెప్పారు. కళ్యాణ్ చాలా కంగారుగా వాట్ అంటూ వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి చేరుకున్నాడు. అక్కడ ఐసీయూలో చికిత్స తీసుకుంటూ రక్తపు మడుగుల్లో ఎంతో దారుణమైన స్థితిలో ఉన్న రమేష్ కనిపించాడు. అతన్ని అలా చూసి కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. ఏంటిది, ఏమైంది, ఎవరు ఇలా చేశారు, వాడికి ఏమైంది అని కంట్రోల్ లేకుండా అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది కళ్యాణ్ని ఎంతో కష్టం మీద కంట్రోల్ చేస్తూ, సార్ ప్లీజ్ సార్, అసలు ఏం జరిగింది మాకు తెలియదు. రమేష్ని ఇదిగో ఈ ఆటో డ్రైవర్ చూసి ప్రాణాలు ఉన్నాయని హాస్పిటల్కి తీసుకువచ్చాడు అంట. మనవాడి పర్సులో ఐడెంటిటీ కార్డు చూసి పోలీస్ ఆఫీసర్ అని డాక్టర్స్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. మేమంతా ఇక్కడికి చేరుకున్నాం. చూడబోతే రమేష్ కండిషన్ క్రిటికల్గా ఉంది. మాకు భయం వేస్తుంది సార్ అంటూ వాళ్ళు కూడా టెన్షన్ అవుతూ ఉన్నారు. కళ్యాణ్ రమేష్ని తన ఫ్రెండ్ బ్రదర్ అంతకంటే ఎక్కువగా అనుకుంటాడు. అందుకే రక్తం, గాయాలు, ప్రమాదాలు కొత్త కాకపోయినా అతన్ని అలా చూసి తట్టుకోలేకపోయాడు. ఐసీయూ డోర్పై తలపెట్టుకుని, రే రమేష్, ఏమైందిరా నీకు, ఎవరు నిన్ను ఇలా చేశారు, నీకేం కాదురా, నేను ఉన్నాను అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే విజయ్కి విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అతడు చాలా బాధపడుతున్నాడు.
రమేష్ అంటే అతడికి ఎంతో ఇష్టం, నమ్మకం. అలాంటి వాడు ఇప్పుడు దారుణమైన స్థితిలో ఉండటం భరించలేకపోయాడు. ఏమైంది అసలు, ఇదంతా ఏంటి అని సీరియస్ అవుతూ అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ని అడిగాడు. నీకు రమేష్ ఎక్కడ కనిపించారు అని. ఆ డ్రైవర్ కంగారుగా, సార్ నాకు ఏమీ తెలియదు సార్, ఒక కస్టమర్ని దించేసి మాదాపూర్ దాటుకుని వస్తుంటే నా ఆటో ఆగిపోయింది. దానికి కాస్త ప్రాబ్లం ఉంది, ఎప్పటికప్పుడు ఆగిపోతుంది. నేను తాడుతో బ్యాక్ వీల్కి క్లచ్కి కట్టి లాగితే తప్ప అది మళ్ళీ స్టార్ట్ అవ్వదు. అందుకే నేను ఆటో దిగి బండి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసుకుంటున్నా. అంతలో రోడ్ సైడ్ కాలువలో ఎవరో పడి ఉన్నట్టు కనిపించింది. నాకు భయం వేసింది. అంతా చీకటి. అంతేకాకుండా తాగి ఎవడో పడి చచ్చి ఉంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోవాలి అనుకున్నా. కానీ మనసు ఒప్పుకోలేదు. అందుకే ధైర్యం చేసి కాలువలో పడి ఉన్న అతన్ని బయటకు తీసి చూస్తే ఊపిరి ఆడుతుంది. కానీ ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి. నా ఆటోలో నీళ్లు తెచ్చి అతడిపై చల్లి చూశాను. పెద్దింటి కుర్రాడిలా అనిపించాడు. జాలి అనిపించి హాస్పిటల్కి తీసుకువచ్చాను. ఇక్కడి డాక్టర్లు పోలీసు ఇన్ఫామ్ చేశారు. తీరా చూస్తే ఆయనే పెద్ద పోలీస్ అని తెలిసింది. సార్ నిజంగా జరిగింది ఇదే అంటూ ఉంటే కళ్యాణ్ పరుగున వచ్చి ఆటో డ్రైవర్ని హత్తుకుని, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ గ్రేట్, బాధ్యతగా నడుచుకున్నావు అంటూ చెప్పి, ఇక్కడ ఉండటం నీకు సేఫ్ కాదు, నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళిపో, నేను తర్వాత నిన్ను కలుస్తా అని చెప్పి పంపించేశాడు. డాక్టర్స్ని విజయ్ కలిసి ఏం జరిగిందో, ఇప్పుడు రమేష్ పరిస్థితి ఏమిటో అడుగుతున్నాడు. కళ్యాణ్ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. వాళ్ళు ఏం చెబుతారో, ఏం వినాల్సి వస్తుందో అని భయంగా చూస్తూ ఉన్నాడు. డాక్టర్స్ వచ్చి చెప్పారు, రమేష్ ఎవరితోనూ ఘర్షణ పడ్డాడు. అతడి కడుపులో కత్తిపోట్లు 4 ఉన్నాయి. చెస్ట్పై గాయాలు అయ్యాయి. హెడ్కి ఇంజూర్ అయ్యింది. చాలా బ్లడ్ పోయింది. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్ కాస్త ఆలస్యం చేసినా ఈ పాటికే రమేష్ చనిపోయేవాడు. ప్రస్తుతం కొంత ఛాన్స్ ఉంది. కడుపులో గాయాలు ప్రమాదకర ప్లేస్లో తగలేదు. అందుకే ఇంకా ప్రాణం ఉంది. బట్ బ్లీడింగ్ ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం బ్లడ్ ఎక్కిస్తున్నాం. ఆపరేషన్ చేస్తున్నాం. అతన్ని పూర్తి అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఒక్క 48 అవర్స్ గడిస్తే తప్ప క్లారిటీగా ఏమీ చెప్పలేం సార్. మా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాం అంటూ చెప్పి వెళ్ళిపోయారు. అదంతా విన్నా వాళ్ళు చాలా బాధపడ్డారు. కళ్యాణ్ విషయం తెలుసుకుని ఫ్రీజ్ అయిపోయాడు. విజయ్ ధైర్యం చెబుతూ, ఏం కాదు కళ్యాణ్, మన రమేష్ స్ట్రాంగ్ పర్సన్, వాడు తట్టుకుంటాడు, చూస్తూ ఉండు, అంతా నార్మల్ అవుతుంది, నువ్వేం కంగారు పడుకు అని నమ్మకంగా చెప్పాడు. కళ్యాణ్ విజయ్ని హక్ చేసుకుని, నాకు భయం వేస్తుందిరా, వాడికి ఏం కాదుగా అంటూ ఉంటే అతన్ని అలా చూసి అక్కడ ఉన్న అందరూ భయపడ్డారు. కళ్యాణ్ అందరికీ ధైర్యం చెబుతాడు. అలాంటిది ఇప్పుడు అతడే అలా భయపడుతూ ఉండటం చూసి కంగారు పడ్డారు. విజయ్ ధైర్యం చెబుతూ, ఏం కాదు, మన పోలీస్ ఆఫీసర్ ప్రతి క్షణం ప్రాణాలని ప్రమాదంలో పెట్టి డ్యూటీ చేస్తారు, తెలుసుగా. ఇప్పుడు రమేష్ కూడా అదే చేస్తున్నాడు. తప్పకుండా కళ్ళు తెరుస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ ఉంటే కళ్యాణ్ కంట్రోల్ అవుతూ కళ్ళు తుడుచుకుని, అసలు రమేష్ని అటాక్ చేసింది ఎవరు, వాడిని చంపాలి అని చూసింది ఎవరు, వాడు ఎవరితో ఘర్షణ పడ్డాడు నాకు తెలియాలి వెంటనే అంటూ అరిచాడు. విజయ్ కంట్రోల్ చేస్తూ, తెలుసుకుందాం, ముందు అయితే రమేష్ కళ్ళు తెరవాలి, తనకి ఏం కాదు అని తెలియాలి. సంఘటన స్థలం వద్ద ఎంక్వైరీ చేస్తున్నారు మన వాళ్ళు, వెళ్ళారు. ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వు, ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక నేను ఉంటాను. ఇంటి దగ్గర మిన్ని వెయిట్ చేస్తుంది, నువ్వు ఆలస్యం చేస్తే కంగారు పడుతుంది, ప్లీజ్ ఇంటికి వెళ్ళరా అని అడిగాడు. కళ్యాణ్ నో, నా వల్ల కాదు అంటూ అక్కడే కూర్చుని ఉన్నాడు. విజయ్ కళ్యాణ్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అతన్ని బలవంతం చేసే ప్రయత్నం చేయకుండా ఇంటికి కాల్ చేసి విషయం చెప్పాడు. సుగుణ్ గారు అర్థం చేసుకుని, నేను చూసుకుంటాలే, మిన్నీకి నేను చెప్తాను, కంగారు పడకండి అంటూ మాట ఇచ్చారు. కళ్యాణ్ రమేష్పై అటాక్ ఎందుకు జరిగింది ఆలోచిస్తూ అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు. మరోవైపు సంఘటన స్థలం వద్ద కొందరు ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని సాక్ష్యాలు సేకరించి పనిలో ఉన్నారు. ఇంటి వద్ద దిగులుగా కూర్చుని ఉన్న మిన్ని కళ్యాణ్ వెళ్ళి చాలాసేపు అయినా ఇంకా రాలేదు. తను కాల్ చేసినా రిప్లై లేదు. అందుకే కంగారుగా చూస్తుంది. విజయ్ బాబు గారు వచ్చినట్టే వచ్చి హడావిడిగా వెళ్ళిపోయారు. అక్కడ ఎవరికో ఏదో జరిగింది అనిపిస్తుంది. అత్తయ్య కంగారుగా ఉన్నారు. అడిగితే ఏమీ లేదు, స్టేషన్లో ముఖ్యమైన పని పడింది అంటున్నారు. నిజం అనిపించటం లేదు.
కళ్యాణ్ గారికి ఏమైనా అయ్యింది ఏమో అనిపిస్తూ ఉంటే అత్తయ్య నమ్మకంగా వాడికి ఏం కాలేదు అని చెప్పి నవ్వుతూ భోజనం చేశారు. అంటే ఆయనకి ఏం కాలేదు అన్నట్టేగా, కానీ నాకు కంగారుగా ఉంది. ఎందుకు? ఎవరికో ఏదో జరిగింది అని అనుకుంటూ భోజనం చేయకుండా కళ్యాణ్ గారు వస్తే తింటా అంటూ మొండిగా కూర్చుంది. సీతమ్మ సుగుణ ఎంత చెప్పినా ఆమె వినలేదు. అంతలో ఏదో వెహికల్ వచ్చినట్టు హారన్ వినిపించింది. అంతే, కళ్యాణ్ గారు వచ్చారు అని పరుగులు పెడుతూ బయటికి వచ్చింది. ఆ వచ్చిన కారు చూసి షాక్ అయింది. ఆ కారు దిగుతున్న వ్యక్తిని చూసి ఇంకా షాక్ అయ్యి ఒక్కసారిగా వణికిపోయింది. భయంగా వెనక్కి అడుగులేస్తూ అక్కడి నుండి పరుగు తీసింది. ఆమె కంగారుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. సుగుణ గారు సీతమ్మ వచ్చింది ఎవరో చూస్తున్నారు. ఆ వచ్చింది ఎవరు? అసలు రమేష్కి ఏమైంది? అతన్ని వీఆర్ మనుషులే అటాక్ చేసి ఉంటారా, లేక వేరే కారణం, వేరే మనుషులు ఎవరైనా ఉన్నారా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.